నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోవా బన్, ఈ బన్ గురించి చాలా వరకు వార్తలు ఎక్కడి వరకు వెళ్ళాయో మనం చూసాము. చాలా వరకు మద్దతు కూడా కూడగట్టుకున్నాడు ఆ కోవా బన్ అమ్ముకునే వ్యక్తి. సో ఇప్పుడు చూసుకుంటే ఏమైందంటే ఈ కోవా బన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది హలీం మీద పడింది. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే హలీం విక్రయాలు అయితే మొత్తానికి తగ్గిపోయాయి. ఎప్పుడైనా కూడా హలీంని చూడగానే హలీం సీజన్ వచ్చింది, రంజాన్ సీజన్ వచ్చింది అంటేనే హలీం సీజన్ వచ్చిందని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ ఈసారి చూస్తే మాత్రం హలీంని కొనేవారు చాలా తక్కువ అయిపోయారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. కోవా బన్ ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి మద్దతు అయితే బాగానే వచ్చింది ఆయనకి. కాకపోతే దాని ఎఫెక్ట్ ఇప్పుడు హలీం మీద పడిపోయింది. కొనుగోలుదారులు హలీంని కొనకుండా కొంచెం దూరం పెట్టినట్టు కనిపిస్తుంది. ఏంటి అంటారు, ఏంటి అసలు పరిస్థితి? అనుకోకుండా ఒక ఐటమ్ యొక్క జర్నీ ముందే బాలాపూర్ లాంటి కొన్ని ఏరియాలలో స్టార్ట్ అయినప్పటికీ కూడా మేడారం జాతర నుంచి కొంచెం హైలైట్ అయింది. మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా హైలైట్ అయిపోయింది. అప్పటి నుంచి కోవా బన్ అనే ఇష్యూ మొత్తం అందరు దేశమంతటా అన్ని చోట్ల తిరుగుతూ ఉంది. కోవా బన్ను ఏమీ లేదు, ఒక ఐటమ్. కొంతమంది నీకు ఇంతకు ఎందుకు వచ్చింది అని. నీకు ఇంతకెందుకు వచ్చింది అంటే ఆ స్వచ్ఛమైన పాలకోవే, కానీ ఇది వేస్తారమ్మా మన మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ కూడా ఎక్స్పెన్సివ్. ఇది బొంబాయి రవ్వ, స్వీట్నెస్ కోసం మనం ప్రసాదాలు తింటాం కదా, తప్పే ఉంది చెప్పు. కేసరి అంటాం, అదేమన్నా విషయమా? లేదు, అది వేస్తే అది కొంచెం చిక్కదనం వచ్చి అది ఎక్కువ ఉంది, కొంచెం షుగర్ అవన్నీ వేస్తే ఆ టేస్ట్ వచ్చింది అంతే. అంతేగాని విషయాలు ఏం కలపల. దాన్ని పెట్టేసి ఏదో వ్యాపారం చేసుకున్నారు వాళ్ళు. దాన్ని ఇక 10 రూపాయల ఇష్యూ కాస్త ఇంత చిన్న వ్యాపారాల మీద పడతారా అని అడేసరికి దానికి మతాన్ని అంటగట్టి అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయి లాస్ట్కి ఈయన ఇప్పుడు ఎట్లా ఒకప్పుడు విలేజ్ సింగర్ బేబీ, తర్వాత మన కుమారి ఆంటీ, కచ్చాపాతం, వీళ్ళందరినీ అందరు సీఎంలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఎలా సత్కరించి హాయ్ మీరు బాగున్నారని చెప్పారు. ఇప్పుడు ఈయనను కలవడానికి అందరూ తాపత్రయపడుతున్నారు. ఆయన చేసిన కోవా కూడా చాలా మంది తింటున్నారు. అది సోషల్ మీడియాలో అంటే వైరల్ అవుతుంది. ఎవరెవరు తింటున్నారు అనేది ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అండ్ ప్యారలల్గా 50% ఎంత అడ్వాంటేజ్ ఉందో 50% డ్యామేజ్ కూడా జరిగింది. మన మనుషులు అందరూ కూడా ఏంటంటే ఏదంటే నిజమేనేమో, ఎందుకైనా మంచిది, దూరంగా ఉంటే బాగుండు కదా, ధైర్యం చేసి ముందుకు వచ్చి పోరాడే వాళ్ళు కొంతమంది ఉంటే ఎందుకైనా మంచిది దూరంగా ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు. అట్లా కూడా కొంచెం సేల్స్ తగ్గిపోయాయిలే. అట్లా ఏదో కోవా బన్ ఇష్యూ అయితే ఇంకా దీనికి ప్యారలల్గా ఓవైపు ఆయన ఫేమస్ అవుతున్నాడు, ప్యారలల్గా ఇంతకింత వీళ్ళు తగ్గకుండా అంతకంత డ్యామేజ్ చేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ అగ్గిరా చేశారో వాళ్ళు ఛానల్లో కూర్చొని ఓ బన్ను తెచ్చి దీన్ని ఇట్లా తీస్తారు, ఇప్పుడు పూసాను ఓకేనా తిను అని చెప్పేసి ఇవ్వడము, ఓ డ్రామా క్రియేట్ చేయడము. అంటే ఏంటంటే ఏ విధంగా తీసుకెళ్లారో తెలుసా వీళ్ళు? అంటే కింద వ్యూస్ చూడు, అసహించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నా కొంతమంది అవునక్క నిజమేనేమో అనేవాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అయినా సరే. అంటే ఇక్కడ చాలా వరకు మనకి మేడారంలో అది నాన్ వెజ్ చేసుకునేది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ముస్లిమ్స్ చేత, మీరు అక్కడికి వెళ్తే పక్క తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలుసు, అక్కడికి వెళ్తే ముస్లిమ్స్ చేత వాళ్ళు కట్ చేయించారు. వీళ్ళు కోళ్ళని తీసుకెళ్ళినా మేకలు తీసుకెళ్ళినా వీళ్ళే వెళ్ళి దాన్ని బలి ఇచ్చి వాళ్ళు వండుకొని తింటారు. హలాల్ అని లేకపోతే అట్లాంటి అసలు హలాల్ అనే పదము ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మటన్ కత్తి మస్తానో లేకపోతే ఇంకెవరో ఊళ్ళల్లో ముస్లిమ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు హలాల్ చేస్తారేమో మనకు తెలియదు. కానీ అసలు అది ఏంటో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు అనేది పక్కన పెడితే అది ఏంటో కూడా తెలియదు. ఇది హలాల్ చికెనా, హలాల్ కానీ చికెన్ అని కూడా అడగరు. చికెన్ గిఫ్ట్ కేజీ అంతే, ఏ పీసులు కావాలో చెప్పుకుంటాడే తప్పితే ముందు హలాల్ అనే పదాన్ని ఎవడు మాట్లాడు. మటన్ అయినా అంతే, కొంచెం మాంసం ఎక్కువైనా లేకపోతే ఆ పీల్చే బోన్ ఏమనో ఇంకేదో అడుగుతారు, కానీ ఇవన్నీ ఎవరు అడగరు. ఇప్పుడు అయ్యింది సరే వాట్ ఎవర్. ఇక హలాల్ విషయం పక్కన పెట్టేస్తే ఆ బన్ను నుంచి కాస్త ఆ తూతు అనేది బాగా హైలైట్ అయ్యి వీళ్ళు అలా చేస్తారు. మామ కెమెరా ముందే అసలు ఆ బన్నుని తెచ్చి తినమని చెప్పి అసలు అది ఓన్లీ నాన్ వెజ్ కూడా కాదు, అసలు అట్లా ఉండదు. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఏంటి అనేది. దానికి కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారా, వాళ్ళు చెప్పేది నిజమా, మరి వీళ్ళు చేసేది కరెక్టే అని చెప్తున్నారు వీళ్ళు. అట్లా ఆల్మోస్ట్ బిర్యానీ సేల్స్ అంతా పడగొట్టారు.
మనకి చాలా ఇష్టమైనటువంటి, అసలు బిర్యానీ పుట్టిందే ఒక ముస్లిం అమ్మ, వండింది నిజు కదా పుట్టింది. అదంతా కూడా సర్వనాశనం. ఆ బిజినెస్ కొంచెం డల్ అయింది. వెతికి ఏదో శాస్త్రి గారి బిర్యానీ, వెజ్ బిర్యానీ, లేదా బాలాజీ వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళేమో ఆ పక్కన ఏమైనా ఉండాలి తెలుగు పేర్లు అనమాట. భ్రమరాంబ బిర్యానీ, లేకపోతే సత్తిగాడు బిర్యానీ, వెర్రిబాబు బిర్యానీ, దాసరి విజ్ఞాన్ బిర్యానీ, ఏదో ఒకటి ఉంటే తప్ప వాళ్ళు తినట్లా. ఈ పేర్లన్నీ తీసేస్తున్నారు. సరే పోన్లే, అంత అయింది. అయితే కర్మగాలి మన అదృష్టమో దురదృష్టమో ఏంటో కానీ ఇది బాగా వైరల్ అవుతుంది. ఓ పక్క ఆయననేమో రోజుకొక రాజకీయ నాయకుడు కలుస్తున్నాడు. ఎవరైనా ఎందుకు కలుస్తున్నాడంటే కోపబన్నంట, అదంట, ఇదంట న్యూస్. ఈ పక్క వీళ్ళేమో తూ అనుకుంటూ వీడియోలు చేస్తున్నారు. ఈ అంత హైలైట్ అయ్యే టైంలో అనుకోకుండా మొన్న 17th అమావాస్య పోయిందా, ఎప్పుడు నెలవంక వస్తుందా అని చూసారా? ఈరోజు నెలవంక వచ్చింది, రంజాన్ స్టార్ట్ అయింది. రంజాన్ స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి? ఈరోజు నుంచి హలీం. రంజాన్ మాసంలోనే దొరికే హలీం మనకేంటి వేసవి కాలంలో దొరికే మామిడి పండులాగా. ప్రతి ఇది అంటే క్రిస్టియన్, హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ తింటారు, అందరికీ ఇష్టం. అండ్ మళ్ళీ అదేంటి ఆ మేదిపట్నం నుంచి ఆ టోల్ చౌకి ఆ రోడ్లో అయితే ఎంతోమంది పిల్లలు యూనిఫామ్లు వేసుకొని నెంబర్లు వేసుకొని సార్ హలీం అని ఇచ్చేవాళ్ళు. దీంట్లో మళ్ళీ ఫేమస్ బ్రాండ్స్ దిగాయి. ఆ ఫేమస్ బ్రాండ్స్ మధ్యలో మళ్ళీ పోటీ, ది బెస్ట్ హలీం అని అవార్డులు ఇస్తారు. వాటికి అవార్డెడ్ నెంబర్ 1, 2 అని చెప్పి మొత్తం బంజారా హిల్స్ అంతా, హైదరాబాద్ అంతా ఉంటుంది ఈ సందడి. ఇప్పుడు ఇంకా పాకింది, దేశ విదేశాల్లో కూడా ఉంటుంది. అండ్ ఆ టైంలోనే రుచికరమైన హలీంని తినాలని ఆ ప్యూర్ గీ వేస్తాము, ప్యూర్ మీట్ వేస్తాము, చికెన్ హలీం, మటన్ హలీం, వెజ్ హలీము. మళ్ళీ దీంట్లో ఇప్పుడు ఇంకా మనం 2026లో ఉన్నాం కదా, నాటుకోడి హలీము. మటన్లో కూడా మేక, గొర్రె అండ్ పొట్టేలు వేరు చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హలీమ్స్ వచ్చేసాయి. ఇంకా బాగా అథెంటిక్గా ఇన్ని రకాల వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరికి మించి వాళ్ళకి మించి నాది బాగుండాలి, వీళ్ళకి మించి నాది బాగుండాలని మొత్తం పెట్టేశారు. అండ్ జనాలు కూడా అదేంటిది కాస్ట్లీ అయినా పర్లేదు, తక్కువైనా పర్లేదు, ఎక్కడ హలీం ఉన్నా అక్కడికి వెళ్ళి కనీసం ఈ సీజన్లో అసలు తినని వాడైనా 2-3 సార్లు టేస్ట్ చేస్తాడు. ఇట్లా ఉన్న పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళందరూ వాపోతున్నారు. మహామహులు అంటే ఒకప్పుడు హలీంలో ఒక హలీం సీజన్లోనే ఇంత సంపాదించిన వాళ్ళు, అన్నన్ని బాండీలు పెట్టి ఇట్లా వండిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే భయపడుతున్నారు. వాళ్ళు అంటే సేల్స్ అవుతాయా లేవా, కొంటారా లేదా, అంటే ద లాస్ట్ కాన్ఫిడెన్స్. అంటే ఇట్లా హలీం ఇంతకుముందు హలీం బై అని ఇట్లా ఇచ్చేవాళ్ళు కదా, అట్లా లేకుండా ఏదో టైప్ ఆఫ్. అంటే ఈ సిచ్యువేషన్ ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు అంటే కేవలంగా ముస్లింలు అదేంటిది హలీం ఇట్లా కూడా యాక్ట్ అని చెప్పేసి హలీం చేసినట్టు వాళ్ళు అలా క్రియేట్ చేసి ఇప్పుడు ఈ సేల్స్ తగ్గించారు. ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పమా, ఆహారానికి మతం ఉంటుందా? ఇప్పుడు ఆహారానికే ఉండదు కదా. ఇప్పుడు హలీం అంటే ఓన్లీ ముస్లిమ్స్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇట్లా చేశారు. కానీ పంట తినే ఫ్రూట్స్ మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రూట్స్ దగ్గరకు వస్తా, రైస్ దగ్గరకు వస్తా. అసలు ఇప్పుడు నువ్వు వండే తీరులో డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు బ్రాహ్మణ వంటలు కొంచెం అలా ఉంటాయి, లేదా గోదావరి వంటలు ఒకలాగా, తెలుగు వాళ్ళ వంటలు, ప్రసాదానికి వండే వంటలు, లేదా ముస్లింలు వండే బిర్యానీ వంటలు. అంటే నువ్వు వేసుకునే మసాలా దినుసుల్లోనో లేకపోతే తయారీ విధానాల్లో తేడాలు ఉంటాయేమో, కానీ ఆ ఆహారానికి ఒక మతం అనేది ఉండదుగా. ఇది ముస్లిం రైస్, ఇది క్రిస్టియన్ రైస్, ఇది హిందూ రైసు ఉండదు కదమ్మా. అండ్ నెక్స్ట్ అలాగే అదేంటిది ప్రాంతం, కులము, మతం, ప్రాంతాన్ని లాస్ట్కు ఫుడ్ గంట కట్టేశారు. ఏం చెప్పాలన్నా ఇప్పుడు సరే హలీం వదిలేద్దాం, రేపటి రోజు మనకు కూడా ఉగాది వస్తుంది, ఉగాది పచ్చడి వస్తుంది, ఇంకో తర్వాత ఇంకేదో వస్తాయి, ఒకటి కాదు 100 వస్తాయి. ఎక్కడ ఏం చూసినా సరే ఇక నువ్వు వేరు నేను వేరు, నీకు నాకు సంబంధం లేదు అనుకుంటూ జనాల్లోకి తీసుకెళ్తే ఎంతవరకు మనలో ఇంకా ఐక్యత, సామరస్యం ఉన్నట్టు? అసలు వద్దంటున్నారు కదా వాళ్ళని. అండ్ లేదు, ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎవరైతే ఈ తుప్పుకని హైలైట్ చేశారో వీళ్ళ మొహము అదేంటిది చెప్పులతో మొహం వాచేలాగా సమాధానం ఇచ్చారుగా యూత్ అంతా. ఈవెన్ జెంజీని ఇప్పుడు మెచ్చుకో, ప్రతి ఒక్కరు వీడియోలు తీసి పెట్టారు, ఏంటిది వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ అని. మాకేం ప్రాబ్లం లేదు, మేము తింటాం, నేను వచ్చి తింటా
ఎక్కడున్నావో చెప్పండి. ఇప్పుడు ఆయనకు మద్దతు పెరిగిందా లేదా, వీళ్ళు ఎంత డ్యామేజ్ చేసినా ఇంకోవైపు మద్దతు పెరుగుతానే ఉంది, కానీ ఎక్కడా తగ్గల, ఏమాత్రం తగ్గల. ఇట్లాంటి టైంలో అంటే అనుకోకుండా వచ్చింది కదా రంజాన్తో పాటు క్రిస్టియన్ సంబంధించి కూడా ఒక ఫెస్టివల్ ఉంది మా, ఏదో 33 years తర్వాత ఈసారి కలిసి వచ్చిందంట. సో నాకు అది సరిగ్గా మేబీ ఇలాంటిది ఏదో ఇంకో ఫెస్టివల్ వచ్చింది, వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు ఈ టైంలో. అంటే అదే నాకు తెలిసి గుడ్ ఫ్రైడే ముందు కూడా ఉపవాసం మేబీ. అండ్ వాళ్ళ వాదన ఏంటంటే దేవాలయాల దగ్గర నువ్వు బన్నముతో బన్నులో గుడ్డు కలుస్తుంది, నీకు చెప్పారా బన్నులో గుడ్డు కలుస్తుందని? బన్ను వేరు కేక్ వేరు, అంత కామన్ సెన్స్ లేకుండా తయారవుతున్నారా? మైదా పిండితో బేకింగ్ మనం ఈజీగా చూసుకోవచ్చు. కేక్ కావాలంటే ఎగ్ కలుస్తుంది మా, బన్నుకి ఎగ్గు కలవదు. నిన్నెవడో గాడిద కూర్చొని చెప్తున్నాడు తెలుసా, వాడికి సిగ్గు ఎగ్గు కొంచెమన్నా ఉంటే బన్నులో ఎగ్గు కలుస్తుంది అని చెప్పి డైరెక్ట్గా చెప్తారు. ఇంతకుముందు ఒక వాగుడు ఆవిడ ఏంటి, హిందూ దేవాలయాల ముందు అసలు అన్యమతస్తులని నిషేధించారు అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకుందని చెప్పి అబద్ధం ఆడింది. నిన్న అట్లాంటి వాళ్ళకి చెందిన ఇంకో గాడిది వచ్చి వాడేం చెప్పాడంటే ఇందులో ఎగ్గు కలుస్తుందని చెప్పాడు. వాడు ఏముంది, అడగడంలో తప్పే ఉందండి, అడగకూడదా? అందులో ఎగ్ కలుస్తుంది. ఎగ్ ఎలా కలుస్తుంది నేను చెప్తా రెసిపీ. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రెసిపీ తెలియని వాళ్ళు తయారు చేసుకోండి ఇంట్లో. అది ఈస్ట్ అవునా, ఫస్ట్ ఈస్ట్లో నువ్వు షుగర్ వేస్తావు, తర్వాత పాలు వేస్తావు, బాగా కలిపితే అది కొంచెం పొంగుద్ది. దాంట్లో మెల్లిమెల్లిగా పిండేసి నీట్గా కొంచెం లూజ్గా అంటుతూనే ఉంటుంది. అప్పటికి దాన్ని పెడితే అది పొంగుతుంది. అండ్ మిల్క్ వేసావు కాబట్టి మిల్క్ బ్రెడ్ అంటారు మా. మిల్క్ బ్రెడ్ ఎందుకు 2 రోజులు 3 రోజులు ఉంటుంది అంటే మిల్క్కి అంతే కదా దాని వ్యాలిడిటీ. నువ్వు మిల్క్ అనే అంశం బయటికి తీసేస్తే ఆ బ్రెడ్ నీకు 7 days 8 days ఉంటుంది. దాని తత్వం అలాంటిది. అండ్ నువ్వు అదే దాంట్లో ప్యూర్ వీటితో చేస్తే ఒక రకంగా ఉంటుంది, మైదాతో చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. నీ ఇష్టం. ఇంకా ఓట్ బ్రెడ్ అని, ఆ బ్రెడ్ అని, ఈ బ్రెడ్ అని, ఫ్రూట్ బ్రెడ్ అని, బనానా బ్రెడ్ అని, దాంట్లో కూడా ఎగ్ అయితే కలవదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తర్వాత కేక్, నువ్వు నెక్స్ట్ అప్డేట్ వర్షన్ కేక్కి వెళ్తే కొంతమంది కలుపుతారు. అండ్ బెంగళూరు అయ్యంగార్స్ బేకరీ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే నీకు బన్లో కానీ కేక్లో కానీ దేంట్లో కూడా కలవదు ఎగ్. అందుకే అయ్యంగార్ బేకరీ అని ఎక్కడ పడితే అక్కడ మెన్షన్ చేస్తారు కదా. అంటే గుడ్డు లేని కేక్ తినాలని నువ్వు అనుకున్నావు అనుకో, నీ చాయిస్ అది. బెంగళూరు అయ్యంగార్ బేకరీ, ఆ బెంగళూరు తీసేస్తే మరి అయ్యంగార్ బేకరీ, అయ్యంగార్లు కదా గుడ్డు వాడరు. ఇది ఒక ఐడెంటిఫికేషన్. వాడు ఎవడో కూర్చొని బన్నులో ఎగ్ లేకుండా బన్ను ఎట్లా అవుతున్నాడు, నువ్వు ఎప్పుడైనా చేసి చచ్చావా బన్ను? సరే నువ్వు తినలేదు, ఎందుకు ఆ భయంతో నువ్వు తినలేదేమో ఇప్పటి వరకు, కనీసం తెలీదా ఆ మాత్రం అన్న ఇంగితం లేదా వాడు ఎట్లా వేస్తాడని చెప్పేసి. నువ్వు సరే ఉమ్మన్నావు, అది ఎవడు చూడ్డు, రెసిపీని ఎలా మారుస్తావు నువ్వు ఎగ్ అని? ఇది కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడాలి కదా, మేము ముస్లిమ్స్ అయినా కూడా మాట్లాడాలి, ఇలా చెయ్యము మేము అసలు అలాంటిది ఉండదు అని ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరో అడ్రస్ లేని వాళ్ళు వచ్చి దాన్ని ఏదో ఒక ఎలిగేషన్ పాస్ చేసినందుకు అందరూ దిగొచ్చి ఇందులో ఏమీ లేదు అంటే అది కూడా 50-50 డైలమాకి వెళ్తుంది. ఇంత పని కట్టుకొని వచ్చి మరీ చెప్తుందంటే ఏదో ఉందేమో అనే డౌట్లు కూడా వస్తాయి. సో దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లకుండా ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఆపేస్తే బెటర్. మహా అయితే ఒకరిద్దరు వాగుతున్నారు అంతే, వాళ్ళే రీచ్ అవుతుంది, కానీ వాళ్ళ మొహం మీద కూడా చెప్పులతో కొడుతున్నాం కదా. అంటే అదే తను అట్లా ఉమ్మేసి నువ్వు తిను 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 అని చెప్పేసి ఆ షూట్లో అంటే వీడియో చేసే క్రమంలో ఆమె అట్లా ఫోర్స్ చేయడం వాళ్ళని, అది ఎందుకు అట్లాంటి ఒక సీరియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అట్లాగే చేస్తారు, అందుకే కదమ్మా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ హలీం మీద పడింది. వీళ్ళకి సంతోషమే కదా. ఒక నిమిషం ఆగి, ఇప్పుడు ఎవడైనా సరే వేరే మతస్థుడు వచ్చి గణపతి నిమజ్జనాల దగ్గర మీరు వండే పులిహోరలో ఉమ్మేసి ఇస్తారంటే ఒప్పుకుంటావా? కోపం రాదా? మరి వాడికి కూడా వస్తుందిగా అదే కోపం. నువ్వు చేస్తే నీతి, వాడు చేస్తే భూత చెప్పు. అసలు ఎవరు చెయ్యరు, చేస్తే అంటున్నా, సారీ మాట్లాడితే. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటి, దేవాలయాల ప్రసాదాలు ఏవేవేవో మనకి ఎన్ని ప్రాణం కంటే గొప్పవైన తిరుమల లడ్డు, అన్నవరం ప్రసాదాలు, మహా ప్రసాదాలు ఉన్నాయి, మంచివి ఉన్నాయి. ప్రతి వేడికి ఉగాది పచ్చడి ఇంటిల్లా చేసుకొని 10 మందికి ఇస్తాం, ఆరోగ్యానికి మంచిదని ఇస్తాం. వాళ్ళు కూడా మనకి రంజాన్ షీర్ కుర్మా ఇవ్వరు, అడిగి మరీ తీసుకుంటాం కదమ్మా మనం. నేనైతే అడిగి మరీ తీసుకుంటా. బిర్యానీ కాదు కానీ నేను షీర్ కుర్మా అడిగి మరీ తీసుకుంటా, నాకు ఇష్టం, నేను అడిగి మరీ తీసుకుంటా. అండ్ ఇప్పుడు మనం అదేంటిది సౌదీ ఫుడ్స్ అన్నీ తింటున్నాం, మండి, బక్లావా, ఇవన్నీ ఎన్ని నుంచి వచ్చాయి? ఆ మండి తినే వాళ్ళని కూడా ఒక ప్లేట్లో అంతమంది కూర్చొని తినడం ఏంటి అని చెప్పేసి దానికి గోల చేస్తున్నారు. ఒక ఈక్వాలిటీ మా, ఏం లేదు, అందరం ఇక్కడి మనుషులమే అని, నీ ఎంగిలి నా ఎంగిలి కాదు ఇక్కడ. అర్థమైంది? ఒక నిమిషం ఆగు.
మండినే అందరు కలిపి తినిపిస్తున్నారు, మనందరం ఒకటే అని వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు తినే ఫుడ్ మీద తూ అని ఇస్తారా ఎవరైనా? అసలు కనీసం ఊహించగలం అలా? ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది? పండ్లు అమ్మే వాళ్ళందరూ ముస్లిమ్సే ఉన్నారు ఇవాళ. వాడు తలుచుకుంటే ఎంతసేపు అమ్మా? సంతానోత్పత్తి కలగకుండా చేయడానికి మళ్ళీ ఇదే వీడే ఇందాక చెప్పినోడే, వాడే చెప్పింది. ఏది ఆ ఎగ్గు గెలుస్తున్నోడే చెప్పింది. ఏమని చెప్పాడంటే బిర్యానీలలో అదేంటిది మగవాళ్ళకి నపుంసకత్వం వచ్చేలాగా ఏదో మందులు కలిపి ఇస్తున్నారంట. అట్లా వీళ్ళ పాపులేషన్ పడిపోవాలంటే వాళ్ళ పాపులేషన్ పెరగాలంట. ఆ బిర్యానీ వాళ్ళు కూడా తింటున్నారు కదా. అందరూ తింటున్నారమ్మా. మరి నేను వెళ్ళిన ప్రతి చోట నా పక్కనో ఎదురుగానో వాళ్ళు కూడా 10 మంది ఉంటారు. మరి అలా ఎలా? వాళ్ళు డైనింగ్ అంటే అక్కడికి అంటే వాళ్ళు తింటే సంతానోత్పత్తి పెరిగి వీళ్ళు తింటే మాత్రమే అంటే బిర్యానీలో ఐడెంటిఫికేషన్ హిందూ వస్తే చాలు నువ్వు ఇలా చొచ్చుకొని పో లోపలికి, ముస్లిం నోట్లో పెట్టుకోకుండా ఇట్లా చొచ్చుకొని పో అని ఏమన్నా చెప్తారా దాన్ని? లేకపోతే వాళ్ళ కిచెన్ లో హిందూ వాళ్ళు వస్తే ఈ సైడ్ ఉన్న ఫుడ్ పెట్టండి, ముస్లిం వాళ్ళు వస్తే ఈ సైడ్ ఉన్న ఫుడ్ పెట్టండి అని వాళ్ళు ఏమన్నా డిఫరెంట్ అంటే 2 సెపరేట్ గా వండి పెట్టుకున్నారా? నథింగ్ లైక్ దట్. మనం ఎన్నిసార్లు కలిసి తినలేదు ఫ్రెండ్స్ తో. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? కావాలని 1 సెకండ్ చేసావు కదా, దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారా ఇప్పుడు నీ గురించి? మరి ఇంకే వాళ్ళకి కావాల్సింది ఇదే కదా. చెప్పు. అప్పుడెప్పుడో ఒక ఆయన బాడీ బిల్డర్ నీ పేరేంటి అని అడిగితే మొహమ్మద్ దీపక్ అన్నాడు. అది ఎంత బాగా వైరల్ అయింది. అసలు మామూలు విషయం. జిమ్ అతను అది ఎందుకు చేశాడు అది చెప్పిన తర్వాత ఆయన జిమ్కి ఎవరు రాకపోతే పాపం వీళ్ళందరూ కలిసి చేరారు, మెంబర్షిప్ తీసుకున్నారు. అది కూడా పెద్ద విషయం. ఏంటంటే ఒక ముస్లిం బాబా స్కూల్ డ్రెస్ అని పెట్టుకుంటే హిందువులందరూ వెళ్ళి నువ్వు ముస్లింవి అక్కడ హనుమంతుడిని బాబా హనుమంత్ టెంపుల్ అని ఉంటుందంట. మా హిందూ దేవుడి పేరు నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? నువ్వు ముస్లిం అయ్యి ఉండి నువ్వు ముందు బాబా అని తీసేయా అంటే అక్కడ గొడవ జరుగుతుందండి. ఈతను ఎవరైతే మొహమ్మద్ దీపక్ వెళ్ళాడో నీ పేరేంటి ఫస్ట్ నువ్వు చెప్పు, ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు అంటే నేను మొహమ్మద్ దీపక్ అని చెప్పి మాట్లాడాను. నీకు ఇంకోటి తెలుసా? నువ్వు మీ నాన్నని ఏమని పిలుస్తావు? డాడీ, నాన్న అంతేగా, వాట్ ఎవర్ కదా. ముస్లిమ్స్ అందరు కూడా బాబా అంటారు, కొంతమంది పప్పా అంటారు, బాబా అంటారు. తండ్రితో సమానమైనటువంటి పేరు అది. అందులో నువ్వు దేవుడిని చూసుకోవచ్చు, తండ్రిని చూసుకోవచ్చు, ఎవరినైనా చూసుకోవచ్చు, నీ ఇష్టం చూసుకునే తీరుని బట్టి. దానికి ఒక మతం అనేది లేదు. అది వాళ్ళు వాడుకోవచ్చు, వీళ్ళు వాడుకోవచ్చు. ఎందుకు అరే ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన చూస్తే పాపం ఆ ఓనర్ ముస్సలైన ఆయన ఫేస్ చూస్తే సేమ్ ఇక్కడ కోవా బన్ ఇష్యూ ఎట్లా అయితే ఆ ఓనర్ని అట్లా చేశారో ఇక్కడ ఆ ముసలతన్ని కూడా అట్లనే చేశాడు. అన్న బిక్క మొహం వేసుకొని కళ్ళకి నీళ్ళు వేసుకున్నాడు. అంత ఆ ఏజ్ కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలన్న. సరే మా ఇప్పటికే మనం అడుగుతున్నా, ఇప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అనకూడదు ప్రతిసారి, ఎందుకంటే ఊకే వివాదాస్పదంలోకి మనం కూడా వస్తాం. కానీ ఒక ప్రశ్న అడగకుండా అయితే ఉండలేం. నీకు 14th ఫిబ్రవరి రోజే బయటికి వస్తావా కర్రలు పట్టుకొని? మిగతా రోజుల్లో పార్కుల్లో రారా జంటలు? ఎందుకు రారు? మిగతా రోజుల్లో ఓయోళ్ళల్లో తిరగరా మనుషులు? 14th ఫెబ్ వస్తేనే అందరూ మేము ప్రేమికులం అని గుర్తొచ్చి మేము వచ్చి ఇట్లా పార్కులో కూర్చొని ఇట్లా గులాబీ ఇచ్చుకుంటారా? ప్రతిరోజు ఉంటాయి కదా ఇవన్నీ. ఆ రోజే ఎందుకు ప్రదర్శిస్తారు? అవసరమైతే పబ్బులు మూయొచ్చు. నీకు అంత ఇది ఉంటే పబ్బులు మూసేయి. లేదా గ్రీటింగ్ షాప్లో ఎందుకు ఇస్తున్నావు ఈ గ్రీటింగ్లను? ప్రతి షాపింగ్ మాల్ ముందు వ్యాలంటైన్స్ డే సేల్స్ అని ఉంటాయి. దాని మీదకి వెళ్ళు. అంత ధైర్యం రాదు. అంటే నీ బిజినెస్ రన్ అవ్వాలి, కానీ నువ్వు ఇక్కడ షో చేయాలి. 2 ఉండాలి. ఇది ప్రదర్శన, మళ్ళీ కెమెరాలు బట్టి తీసుకోవడం, జంటనే వెళ్ళడం, అట్లా ఉండొద్దు. కల్చరే ఉండాలి, బిజినెస్సే ఉండాలి. కల్చర్ని బిజినెస్తో ఇంక్లూడ్ చేసేసి ఇంకేదో చేసేసి ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే. మతాన్ని బిజినెస్కి రుద్ది, తిండికి రుద్ది. రేపు నువ్వు అన్నట్టు ఆయనది తిండి బిజినెస్ కాదు, టైలర్ అనుకుంటా, ఏదో యూనిఫామ్లు. ఇప్పుడు బట్టకు వచ్చింది, తిండికి బట్టకు వచ్చింది, రేపు ఇంకో దేనికో వస్తుంది. ముస్లిం కత్తిరిస్తే నీ జుట్టు హలాల్గా కత్తిరించడు. హలాల్ కత్తిరింపులు వేరు, నార్మల్ ఫేస్ మూసుకోవాలా మరి? అంతేమ్మా. నీకు ముస్లిం ప్రోడక్ట్స్ విత్ హలాల్ వస్తాయి, ఫేస్ ప్యాక్, హలాల్ ఫేస్ ప్యాక్స్, హలాల్ స్నానము, ఇంతే కదా. హలాల్ చెప్పులు, హలాల్ చేయబడిన చెప్పులు. మామూలు చెప్పులు వేసుకుంటే మళ్ళీ ఏమైపోతుందో ఏంటో. ప్రతిదీ దానికి జిహాద్ అంటగట్టడం చాలా తప్పు. దానికి లవ్ జిహాద్ అన్నారు, ఇప్పుడు కోవా జిహాద్ అంటున్నారు, ఫుడ్ జిహాద్, రేపు ఇంకో జిహాద్, డ్రెస్ జిహాద్, తర్వాత ఇంకో జిహాద్. ప్రతి ముస్లిం ఇంతే అని చెప్పి వీళ్ళు తీసుకెళ్తున్నారు. చాలా తప్పమ్మా ఇది, ఎంత కాదనుకున్నా సరే.
ఇప్పుడు చెడ్డవాళ్ళు అనే వాళ్ళు ముస్లిమ్స్ లోనే ఉన్నారా? అంటే టెర్రరిస్ట్లు అనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పక్క దేశం నుంచి వస్తున్నారు కానీ ఇక్కడ ఇండియాలో ఉండి ఏం చేయట్లేదు కదా. ఈ రోజే మాట్లాడుకుందాం, ఈ రోజు సిచ్యువేషనే. పొద్దున్న లేస్తే 3 ఏళ్ల బాలికను అత్యాచారం చేసినాడు ఎవడు? నేను మొన్న చూసుకున్నట్టయితే 7 years అమ్మాయి అన్నమయ్య జిల్లాలో అత్యాచారం చేసింది ఎవడు? మనోళ్ళే కదా. నేను అట్లా అనేసి వీళ్ళందరూ ఇదే అని అట్లా అంటే నేరాలు చేయాలి, ఘోరాలు చేయాలి అంటే అందరూ చేస్తున్నారు. ఒకరు ఇద్దరు అని చెప్పి దానికి ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని అంటకట్టొద్దు. చెడ్డోడే అది ఎందులో ఉన్నా కూడా. మేబీ నిజంగా నువ్వు అన్నట్టు తుపుక్కని ఉమ్మేవాడు ఎవడో ఉన్నాడేమో, సైకోగాడు. వాడిని చూస్తుంటావేమో, నిన్ను కూడా తప్పనట్లా నేను ఎవరినో చూసుంటావేమో. అందరూ ఇంతేనా ఎందుకు ఫీల్ అవుతున్నావు? అప్పుడు మనము ఎట్లా అంటే డాక్టర్స్ ఒకవేళ ముస్లిమ్స్ అయితే వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించుకోవద్దు. ఇప్పుడు ఒక 40 ఏళ్ళ వయసున్న 45 ఏళ్ళ వయసున్న ఒక ఆవిడ మొగుడిని గొంతు నులివి చంపింది అనే వార్త నేను చదివా. ఆ వయసున్న ఆడవాళ్ళందరూ ఇంతే అంటే అప్పుడు ఈ తుపుకు అన్న ఆవిడ ఏమైపోద్ది? అందరూ అంతేనంటే. సో ఒకటి నువ్వు చూసినప్పుడు దాన్ని చూసావో లేవో కూడా మనకు తెలియదు నేను ఇంకా మంచిగా చెప్తున్నా, పాపం చూసుంటారేమో అని ఒక కన్సర్న్ చూపిస్తున్నా, కానీ చూసారో లేదో కూడా తెలియదు. కానీ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ టు క్రియేట్ సంథింగ్ నాన్ సెన్స్, అంతే, అంతమించి ఇంకెళ్ళదు. న్యూ సెన్స్ కూడా కాదు, నాన్ సెన్స్. అది ఆ నాన్ సెన్స్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి అది సెన్స్ అనుకొని వీళ్ళు మాట్లాడి దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదో చేస్తున్నారు చూసావా. ఫస్ట్ అసలు వీళ్ళందరూ టెర్రరిస్టులే తెలుసా. మనిషికి మధ్య గొడవ పెట్టి వాళ్ళు కొట్టుకు చచ్చేలాగా తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ టెర్రరిస్టులే. మొహాలు ఉన్నాయి అంతే, అందరూ టెర్రరిస్టులే. మనిషి మొహాలే కనపడుతున్నాయి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్. వాళ్ళనే హక్కు ఎవరికి లేదు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఎంచుకున్న అంశం, దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్న విధానమే టెర్రరిజం. అది అసలు మరి దీనికి ఎండ్ కార్డ్ ఏంటి? ఇప్పుడు పడదు. మేము స్టార్ట్ చేసాము, వాడిగా మద్దతు పెరుగుతుంది, దానికి తగ్గట్టు ఇంకా ఇది పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఘోరి వచ్చింది, నేను అఘోరి అని ఆమె ఫేవరెట్ అయితే, ఇది అఘోరి కాదు ఇంకేదో గోరి అని ఇంకొంతమంది ఫేమస్ అయ్యారా? అప్పుడెప్పుడో బిగ్ బాస్ టైంలో కౌశల్ ఆర్మీ అని వచ్చింది, యాంటీ ఆర్మీ అని వాళ్ళు కూడా పెంచారా? ఇప్పుడు కూడా ఇదంతే. ఈ కోవా బన్ అని ఆయనని ఎంతమంది రాజకీయ నాయకులు లేపుతున్నారో వీళ్ళు కూడా ఇంచుమించు అలాగే ఏదో ఒక మద్దతు కూడగట్టుకొని లేవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఏంటంటే కోవా బన్ ఇష్యూలో అతనిది తప్పు ఉందని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఆ ఛానల్కి ఇంకా మద్దతు దొరుకుతుంది. ఇంకా కూడా ఇంతమంది ఉంటారు ప్రతి విషయం అంతే. వీళ్ళనే కదా, ఏ విషయమైనా సరే నువ్వు ఒక జనాల మధ్యలో పెట్టావు అంటే అంతెందుకు, నీ ఫోటో ఒకటి తీసి వేసే ఇన్స్టాలో 50 పాజిటివ్ కామెంట్లు వస్తాయి, 50 ఇంకో రకమైన కామెంట్లు వస్తాయి. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ అంశంలో కూడా అంతే. రైట్, చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.